వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ ఖన్నా ప్రస్తుతం తన కెరీర్లో మరో ఆసక్తికర దశను ఆస్వాదిస్తున్నారు. హీరోగా విజయాలు అందుకున్న ఆయన ఇప్పుడు ప్రతి నాయక పాత్రల్లో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చావా, దురంధర్ చిత్రాల్లో ఆయన చూపించిన నటన సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అక్షయ్ ఖన్నా ప్రత్యేకత ఆయన పాత్రలో కనిపించే సహజత్వం. కేవలం క్రూరత్వాన్ని ప్రదర్శించే విలన్గా కాకుండా ఆ పాత్ర వెనుక ఉన్న భావోద్వేగాలను, మానసిక సంఘర్షణను తన అభినయంతో తెరని ఆయన బలం. అందుకే ప్రస్తుతం బాలీవుడ్లో బలమైన ప్రతినాయక పాత్రల కోసం దర్శకులు ఆయన పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో అక్షయ్ ఖన్నా ఇంకా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో కథకు బలం చేకూర్చే విలన్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి పాత్రలో అక్షయ్ ఖన్నా వంటి అనుభవజ్ఞుడు నటిస్తే సినిమాకు నటన పరంగానే కాకుండా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు దర్శకులు గతంలో ఇతర భాషల నటులను ప్రతినాయకులుగా పరిచయం చేసి మంచి విజయాలు అందుకున్నారు. అదే తరహాలో అక్షయ్ ఖన్నాకు సరిపోయే బలమైన పాత్రను రూపొందిస్తే ఆయన కూడా టాలీవుడ్లో ప్రత్యేక ముద్ర వేయగలరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పాత్రకు ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు లేదా సైకాలజికల్ కథల్లో ఆయన నటన మరో స్థాయిలో కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు అక్షయ్ ఖన్నా వంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నటుడు తెలుగు చిత్రంలో భాగమైతే ఉత్తర భారత మార్కెట్లోనే సినిమాకు అదనపు ప్రచారం లభించే అవకాశాలుంటాయి. దీంతో పాటు రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం కూడా మరింత బలపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో విభిన్న కథలు, కొత్త తరహా ప్రతినాయక పాత్రలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. సరైన కథ, బలమైన పాత్ర దొరికితే ఆయన తెలుగు ప్రేక్షకుల్ని కూడా తన నటనతో ఆకట్టుకోవడం ఖాయమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.